ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. మరొక్కసారి మన అదృష్టం శ్రీ మాతా వల్లభానందమయ్య గారితో ఉన్నాం. కాంచీపురం కంచికి దగ్గరలో 8 కిలోమీటర్ల దూరంలో వారి ఆశ్రమం ఉంటుంది. వారు మనకి తెలుగువారు, అక్కడ ఆశ్రమాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం వారికి పుట్టినిల్లు అయితే తమిళనాడు వారికి అత్తగారిల్లు. అలాగే వారు అక్కడే సాధన చేసి వారు దత్త సాధనలో ఎంతో నిష్ణాతులు చెందేసి ఆ తర్వాత క్రియాయోగ దీక్షను కూడా ఎంతోమందికి అందిస్తూ ఉన్నారు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అమ్మ, చాలామంది ఇప్పుడు గాన్గాపూర్ వెళ్ళాలి, గాన్గాపూర్లో నిద్ర చేయాలి అంటారు. అసలు గాన్గాపూర్ వెళ్ళి గాన్గాపూర్లో నిద్ర చేసే విశేషం ఏంటి? అసలు గాన్గాపూర్ విశిష్టత ఏంటి? గాణగాపురంలో శ్రీగురుడు ఆయన అవతారం తీసుకుని అక్కడ చాలా సంవత్సరాలు ఆయన తపస్సు ఫలితాన్ని అంతా కూడా అక్కడే నిక్షిప్తం చేశారు శ్రీగురుడు. అయితే అక్కడ అష్టతీర్థాలని కూడా ఆయన చూపించడం జరిగింది మనకి. అయితే ఆ శ్రీగురుడు ఉన్న ప్లేస్ అంటే ఎటువంటి ప్లేస్ అంటే, మనం తల్లి గర్భంలో నుంచి ఆ ధాతువులన్నీ తీసుకొని మన శరీరాన్ని ఏర్పరచుకుంటే ఆ శరీరంలో అక్కడక్కడ ఆ గ్రంథులు ఏర్పడుతుంటాయి. అవి శక్తి క్షేత్రాలు మన శరీరంలో ఉండేవి. అట్లాంటి భూమికి కూడా ఉన్నాయన్నమాట అటువంటి శక్తి క్షేత్రాలు. ఆ శక్తి క్షేత్రాల గురించి ఇటువంటి మహానుభావులు మన శ్రీగురుడే, ఎవరో కాదు, మళ్ళీ మన శ్రీగురుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడైన ఆ శ్రీగురుడే మనకి ఇట్లాంటి విధానాలన్నీ బోధించాడనమాట. అంటే అటువంటి శక్తి క్షేత్రాల్లో ఒకటైన మన అమరజా భీమా నది సంగమం ప్రాంతమైన ఆ గాణగాపురాన్ని అసలు గంధర్వపురం అంటారు. ఇప్పుడు గాణగాపురం అయింది వాడుకలో. అయితే ఆ గంధర్వపురం అనేది అమృత బీజం పడిన స్థలం అన్నమాట. అటువంటి స్థానంలో గురుడు శ్రీగురుడు అక్కడ మరి ఎన్నో అద్భుతాలని చేశాడు కాబట్టి అది చాలా శక్తివంతంగా మారిందన్నమాట. అంటే శక్తి చాలా చోట్ల ఉంటుంది. మళ్ళీ మహానుభావులందరూ కూడా ఆ శక్తి క్షేత్రాలని యాక్టివేట్ చేసి మనలాంటి గురువుగా మళ్ళీ ఆయన అవతారం తీసుకొని అన్నీ ఆయన అనుభవిస్తూ ప్రతిదీ ఆయన ఆచరిస్తూ పుణ్యక్షేత్రాల గురించి, అసలు పుణ్యక్షేత్రాల అద్భుతాల గురించి, అక్కడ నిద్ర చేస్తే వచ్చే ఫలితాల గురించి, పుణ్య తీర్థాల్లో స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలని వస్తాయి అనే విషయాలు, యోగశాస్త్ర రహస్యాలని ఎంతో అద్భుతంగా అక్కడ పదిలపరచడం జరిగింది. అటువంటి ప్లేసెస్కి మనం వెళ్ళి అక్కడ నిద్ర చేసినప్పుడు మనలో ఉన్న రుగ్మతలు కానీ, ఈతి బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, ఏ బాధలున్నా సరే అన్నీ కూడా ఆ సంగమంలో నివృత్తి అయిపోతుంది అన్నమాట. అట్లా ఆ అష్టతీర్థాల్లో స్నానం చేసినప్పుడు మనలో ఉన్న పాపం అంతా కూడా పటాపంచలైపోతుంది. మళ్ళీ ఆ పాప ఫలితాన్ని ఆ నదమ్మ తల్లులు తీసుకుంటే వాటిని మళ్ళీ శుద్ధం చేయడానికి మళ్ళీ ఆ శ్రీగురుడు వాటిలో స్నానం చేసి ఆ జలాల్ని శుద్ధపరుస్తుంటాడనమాట. అటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం అనేది, పుణ్య తీర్థాల గురించి చెప్పడం అనేది మన గురు పరంపరలో శ్రీ దత్త భగవానుడు 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి అవతారంలో గాణగాపురం గురించి చక్కగా వివరించడం జరిగింది. అటువంటి అద్భుత క్షేత్రాలకి అందరూ వెళ్ళి అక్కడ నిద్ర చేయడం ద్వారాను అంటే ఎంతో సులభంగా అనమాట. గురు మార్గంలో వచ్చినప్పుడు, గురువుగా వచ్చినప్పుడు మనం ఆ భగవంతుడిని పట్టుకోవాలి అనుకో, అసలు ఎవరు చూపిస్తారు దారి? ఎలా సులభంగా ఇలా వెళ్ళు నాయన, వెళ్ళిన వాళ్ళే కదా చూపిస్తారు. ఇలా వెళ్ళు తండ్రి, అప్పుడు ఆయన్ని కలుసుకోగలుగుతావు అని చూపించే గురుచరిత్ర పారాయణలు చేయడం వల్ల, ఈ గురువుల పాదాలు పట్టుకోవడం వల్ల, అసలు గురు పాదాల్లోనే సకల తీర్థాలు ఉన్నాయన్నమాట. అటువంటి పాదాలే మళ్ళీ ఆ తీర్థాల్లో స్నానం చేశాయి అంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు. అట్లాంటి నదుల్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. ఆ క్షేత్రాల గురించి, ఆ నదుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అయితే అమ్మ, ఇప్పుడు చాలామంది గాణగాపూర్లో 7 రోజులుండి పారాయణ చేయాలని అంటారు. అసలు దాని విశేషం ఏంటి? గాణగాపురంలో అశ్వత్థ వృక్షం క్రింద ఆయన శ్రీగురుడు తపస్సు చేసిన ప్లేస్.
ఆయన ఉండిన ప్లేస్ అంటేనే ఇంకా అసలు మరి మహిమాన్వితమైన ప్లేస్ కదా. అక్కడ ఆయన ఆ శక్తిని అంతాని అక్కడ ధారపోసారు కదా. అటువంటి ప్లేసెస్లో మనం వెళ్ళి పారాయణం చేసుకుంటే 7 రోజులు పారాయణ చేసుకున్నట్లయితే కనుక మనలో ఉన్న రుగ్మతలన్నీ కూడా, మనలో ఉన్న ఈతి బాధలన్నీ కూడా అక్కడ తొలగించుకొని, మనకి ఏదైనా గ్రహదోషాలున్నా, పితృదోషాలున్నా, ఎటువంటి దోషాలున్నా కూడా, మనకే తెలియని దోషాలున్నా కూడా అక్కడ స్వామివారి సన్నిధిలో అవన్నీ నివృత్తి అవ్వడం ఖాయం ఖచ్చితంగా. అది కూడా నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతో చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అది నెరవేరుతుంది. మామూలుగా అమ్మ, ఈ యొక్క గురుచరిత్ర పారాయణ అనేది చేస్తూ ఉన్నప్పుడు మనకి లభించేటటువంటి లాభం ఏంటి? ఇట్లాంటి క్షేత్రాల్లో చేయటం వల్ల ఉండే ప్రయోజనము, మామూలుగా ఇంట్లో ఉండి చేసేదానికి ఉండే ప్రయోజనము ఏంటి? డిఫరెన్స్ ఏంటి? అంటే స్వామివారి గురుచరిత్రను పారాయణం చేయమని మనకి ఎంతోమంది సత్పురుషులు చెప్తూ ఉన్నారు. అవన్నీ మనకి మార్గాలు చూపించేవి. అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు చేసుకున్నట్లయితే కనుక, ఇంట్లో మనం మామూలుగా చేసుకోవచ్చు, చేసుకోకూడదని కాదు. ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో చేసుకున్నప్పుడు ఎందుకు మనం రోజు ఇంట్లో స్నానం చేస్తాం? ఏ నదికి వెళ్ళి స్నానం చేస్తేనే మన పాపాలన్నీ పోతాయి? అది ఒక నమ్మకం, అంతే కదా. మన శాస్త్రాలు, పురాణాలు ఎన్నో కూడా ఈ నదీ జలాల గురించి ఎంతో చెప్తుంది శాస్త్రం. అటువంటి ఒక ప్లేస్ అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉంది, దాంట్లో ఎక్కడ సిమ్ కార్డ్ పెడితే అది వర్క్ చేస్తుంది? అక్కడే పెట్టాలి. ఎక్కడో చోట పెట్టేస్తే వర్క్ అవ్వదు కదా. అట్లాంటి శక్తి క్షేత్రాల్లో, అటువంటి శ్రీగురుడు ఉన్న స్థలంలో మనం పారాయణ చేసినట్లయితే కనుక ఆ శక్తిని, మన పాపాలన్నీ కూడా కడిగేసి మనల్ని శుద్ధం చేసుకుంటూ, మన ఇతర ఆలోచనలు లేకుండా ఆ పుణ్యస్థలాల్లో ఉన్న వైబ్రేషన్ వల్ల మన మనసు, బుద్ధి, ఆత్మ కూడా ఏకాగ్రతంతో మనం ఆయన్ని స్మరించుకోగలుగుతాం. అట్లా చేసుకోవడానికి కూడా మళ్ళీ ఆ శ్రీగురుడి అనుగ్రహమే కావాలి మనకి. అయితే ఇప్పుడు గురుచరిత్ర చాలా ప్రామాణిక గ్రంథంగా అందరూ చెప్తారు. అలాగే ఈ మధ్య కాలంలో శ్రీపాద వల్లభుని చరిత్ర గురించి కొంతమంది ఇది ప్రామాణిక గ్రంథం కాదు ఇట్లా అంటున్నారు. అసలు శ్రీపాద వల్లభుని చరిత్ర ఎంత ప్రామాణికమైన గ్రంథము? వేరే వాళ్ళు ఏమిటంటే అది మొదట్లో శ్రీపాద వల్లభుడు పుట్టినప్పుడు రాయలేదు, 32వ తరం రాశారు, అది ఎంతవరకు కరెక్టు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అసలు శ్రీపాద వల్లభుని చరిత్ర చదవటం వల్ల మనకి వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? అసలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఒక అద్భుతం. మొత్తం ఈ ప్రపంచ శక్తి, ఈ విశ్వశక్తి అంతా కూడా ఆయనే అని నేను తెలుసుకోగలిగాను. ఇట్లాగే చాలామంది తెలుసుకోగలిగారు. ఇప్పుడు నా విషయాన్నే చూసుకుంటే, చిన్నప్పటి నుంచి దేవి ఉపాసన, శ్రీలలిత ఉపాసన. అయితే ప్రతిదీ కూడా స్వప్న దర్శనంలో వస్తుందని మనం 2018 నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం స్వామివారి గురించి. అయితే స్వామివారి పాదుకా దర్శనం అవ్వడం, స్వామి ఎవరో తెలియదు కానీ పాదుకా రూపంలో నాకు దర్శనం ఇవ్వడం, అలా పిఠాపురం రప్పించుకోవడం, నా గురించి పోయి చెప్పు అందరికీ అని ఆయన ఆజ్ఞనివ్వడం, అట్లాగే ఒక సామాన్య స్త్రీ చేత సత్యుగ స్థాపన నిర్మాణానికి అక్కడ పునాదులు వేయిస్తున్నాడు కాంచీపురంలో. ఇంత గొప్ప మహత్కార్యాన్ని ఆయన మన్నుని మిన్నుగా చేస్తాడు. అసలు స్వామి దేనికి ప్రామాణికం ఉండదు. ఇప్పుడు నువ్వు శ్వాస తీసుకుంటున్నావా, కనిపిస్తుందా? దానికి ప్రామాణికం ఉందా అంటే నువ్వేం చెప్తావు? అది అనుభవించేవాడికి తెలుస్తుంది, అంతే కదా. అది అనుభవపూర్వకంగా అనుభవైక జ్ఞానంతో ఉన్నవాడికి మాత్రమే అది అర్థమవుతుంది. నాయన మేము తెలుసుకోగలిగాం, ఆ స్వామి నిజస్వరూపాన్ని దర్శించగలిగాం. మామూలుగా గురుచరిత్ర పారాయణ చేస్తే ఇవి ఫలితాలు ఉంటారు. శ్రీపాద వల్లభుని చరిత్ర పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఇప్పుడు ఆ దైవమే గురు రూపంలో వచ్చింది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం, దీనికి ప్రామాణికాలు లేవు అంటున్నారు. అవునా? చాలామంది వితండవాదులు వస్తారని స్వామి ముందే చెప్పారు. ఇప్పుడు రామాయణం లేదన్నారు, కృష్ణుడు దేవుడు కాదన్నాడు, రాముడు దేవుడు కాదన్నారు. కాకుండా పోయారా? ఇప్పుడు సూర్యుడి కాదు అంటే ఆ సూర్యుడి కాకుండా పోతాడా? ఆ వెలుతురు అందరికీ తెలుస్తుంది కదా, చూస్తున్నాం కదా. అట్లాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివిన వాళ్లకు ఆయన ఎంతమందికి దర్శనాలు ఇస్తున్నారు, ఎన్నెన్ని కార్యాలు జరిపిస్తున్నారు అనేది అందరికీ ప్రామాణికాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అందరినీ రుజువు చూపించలేరు, వాళ్ళు అనుభవించాలంతే. ఇప్పుడు గాన్గాపూరు, పిఠాపురము
ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి. పిఠాపురం ప్రదేశంలో మనం చూసినట్లయితే ఎంతోమంది మహానుభావులు పిఠాపురం వెళ్ళాలి అంటారు. పిఠాపురం ఎందుకు వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి ఎలా సాధన చేసుకుంటే మంచిది? పిఠాపురం అనేది పీఠికాపురం, పురోహితిక అమ్మవారి శక్తిపీఠం. అక్కడ అమ్మవారి విరదములు పడిని అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. ఆయన ఎన్నుకున్న స్థలాలన్నీ కూడా ఒక అవతారం తీసుకోవాలంటే కూడా ఆ భూమికి అక్కడ అంత శక్తి ఉన్న ప్రదేశాల్లోనే ఆయన అవతారం తీసుకుంటూ ఉన్నాడు. అయితే పిఠాపురంలోనే ఎందుకు అంటే పాదగయ క్షేత్రం అందరికీ తెలిసిన విషయమే కదా. ఆయన గయాసురుడికే మరి ముక్తినిచ్చాడు కదా. పితృకార్యాలన్నీ ఎన్నో యుగాల ముందు నుంచి ఉంది ఈ పిఠాపురం, ఇప్పుడు కాదు. త్రేతాయుగంలోనే భరద్వాజ మహర్షి మరి సవిత్రికాటక చైనం అనే యజ్ఞాన్ని శివపార్వతుల్ని ఆహ్వానించి దేవాది దేవతల్ని ఆహ్వానించి చేసిన పుణ్యభూమి అది. ఆ పీఠికాపురం అనేది కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట, పీఠభాగం కాబట్టి. ఆ పీఠ వేసుకొని కూర్చుంటే ఎట్లా ఉంటుందో అధిష్టాన దేవతలందరూ కూడా అక్కడ కొలువై ఉన్నారు. అట్లాంటి పురోహితిక అమ్మవారు ఉన్న ప్రదేశంలో అక్కడ స్వయంభూ దత్తాత్రేయుడు ఎన్నో యోగ రహస్యాలు ఉన్నాయి నాయన పిఠాపురంలో. పిఠాపుర క్షేత్రం ఈరోజు ఇప్పుడు ఈ కాలంలో అంటే యోగ కాలం వస్తే కానీ దాని గురించి బయటికి రాదని స్వామివారు చెప్పారు. అలాంటి యోగ కాలం ఇప్పుడు ఆ పిఠాపురానికి కుండలిని జాగృతం చేశారు స్వామివారు. మనిషికి ఎట్లా అయితే కుండలిని ఉంటుందో అట్లాగే ఈ భూమికి కూడా కుండలిని శక్తి ఉంది. అట్లాంటి కుండలిని శక్తిని జాగృతం చేస్తూ పిఠాపురాన్ని ఇప్పుడు జాగృతం చేశారు స్వామి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి కలియుగ దైవం, వెంకటేశ్వర స్వామి అంటారు. అండ్ వెంకటేశ్వర స్వామి దైవం, ఈయన గురువు దైవం, రెండు విధాలుగా మనకి వచ్చారు. ఇప్పుడు పిఠాపురం బాగానే ఉంది, గణగాపురం బాగానే ఉంది, ఎన్నో ప్రదేశాలు బాగానే ఉన్నాయి. అయితే కొంతమంది శ్రీపాద వల్లభుని గురువుగా కొలుస్తారు, కొంతమంది విష్ణు స్వరూపంగా కొలుస్తారు, కొంతమంది అమ్మవారి స్వరూపంగా కొలుస్తారు, కొంతమంది యోగ మార్గంలో కొలుస్తారు. అసలుకి యోగ మార్గానికి దత్తాత్రేయుల వారికి ఉన్న సంబంధం ఏంటి? అసలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ సృష్టికి ముందు ఉన్నాడు. ఈ ప్రళయకాలం వచ్చి అంతా ముగిసిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఎంతోమందికి ఆయన అవతారం తీసుకోక ముందే అందరికీ దర్శనాలు ఇస్తూ ఉన్నారు స్వామి. దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనే మంత్రం ఎప్పుడో మొదలైంది, మొదటి యుగంలోనే మొదలైంది. ఆయన రూపం కలియుగం మొదటిలో వచ్చింది. ఇప్పుడు ఆయన గురించి, ఆయన అవతార విశేషాల గురించి, ఆయన గురించి ఇప్పుడు బయటకు రావాలని చెప్పి రాసింది. కలియుగానికి శ్రీపాద శ్రీవల్లభుడే దైవం అని చెప్పి చెప్తుంటారు. అయితే దత్తాత్రేయుల వారు యోగ రహస్యాలకి, యోగ విద్యకి, బ్రహ్మ విద్యకి, శ్రీ విద్యకి అన్నిటికీ కూడా ఆయన మొట్టమొదటిసారిగా ప్రహ్లాదుడికి జ్ఞానబోధ చేశారు. పరశురాముడికి, ఎంతోమందికి మహానుభావులకు ఆయన ఈ విద్యలన్నీ కూడా బోధించారు. అయితే మన చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా యోగ రహస్యాలే కాకుండా ఆయన ఎట్లా యోగాన్ని మనకు అందిస్తాడంటే అనుభవపూర్వకంగా ఇస్తాడనమాట. నువ్వు పూర్తిగా ఆధ్యాత్మికంలోనే రా అని చెప్పడు ఆయన. దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి యోగ విద్యా రహస్యాలను నేర్పించి యోగాభ్యాసాలు చేయించి యోగమంతా నేర్పించాడు. కానీ ఆయన అష్టసిద్ధులు పొందాడు దానిలో కార్తవీర్యార్జునుడు. అయితే నువ్వు దాంట్లోనే ముందుకు వెళ్ళు, ఆధ్యాత్మికంగానే ముందుకు వెళ్ళు అని చెప్పలే. మళ్ళీ అనఘాష్టమి వ్రతాలు చేయించాడు, రాజ్య పరిపాలన చేయించాడు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా కాదు, భౌతికంగా ఉంటూ ఆధ్యాత్మికంలో వెళ్ళు అని చెప్పి చూపించాడు. అంటే పూర్తిగా మనం ఈ భౌతికాన్ని త్యజించి ఆధ్యాత్మికంలోనే ఉండని చెప్పలేదు, మొత్తం రెండు సమ్మిళితంగా తీసుకొని వెళ్ళాడు స్వామివారు. ఇట్లాంటి యోగ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లవాడికి అది ముట్టుకోకరా కాలుతుంది అంటే వినడు. అయితే ముట్టుకో, కాలిందా, ఆ రుచి చూపిస్తాడనమాట. దత్తాత్రేయుల వారు మనం భౌతికంగా అనుభవిస్తూ ఆ జ్ఞానాన్ని నేర్చుకునేటట్టు చేస్తాడు. ఏదో చెప్పాడా, విన్నామా, నేర్చుకున్నామా అనేటట్టు కాదు. అట్లాంటి మనం జీర్ణమయ్యేది కూడా మనకు తెలిసేటట్టు చేస్తుంటాడు అనమాట. యోగ రహస్యాలన్నీ ఆయన అట్లా అందించారు స్వామివారు. అయితే సాధన చేస్తున్నప్పుడు, దత్త సాధన చేస్తున్నప్పుడు మనిషికి కొంతమందికి, అంటే రీసెంట్గా నేను ఒకరిని అడిగినప్పుడు ఒక వికారాలు కనిపిస్తాయి, వికారంగా ఉంటుంది, కోపాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, ఇవన్నీ జరుగుతుండే తర్వాత ప్రశాంతత వస్తుంది అని చెప్పాను.
అలాగే అది ఎలా జరుగుతుంది? సాధన చేసేటప్పుడు, దత్త సాధన చేసేటప్పుడు వచ్చే అనుభవాలు ఏంటి? దత్త సాధన చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో పరీక్షలు పెడుతుంటారు. అంటే భూత ప్రేత పిశాచాలకు కూడా ఆయనే కదా దైవం. ఇప్పుడు రాముడు వశిష్ఠుల వారి యజ్ఞం చేసి వస్తున్నప్పుడు ఆయన కాపలాకి ఉంచారు కదా, అట్లాంటి పెద్ద యజ్ఞం జరిగేటప్పుడు స్వయంగా అవతార పురుషుడిని ఆయన కాపలా పెట్టుకున్నాడు. సామాన్యులం మనం యోగ సాధనలో చేసేటప్పుడు ఈ భూత ప్రేత పిశాచాలు హడావుడి చేస్తూ ఉంటాయి, మనల్ని చేయనివ్వకుండా, సాధనలో ముందుకు వెళ్ళనివ్వకుండా. ఇలాంటి వికృతాకారాలు కనిపిస్తాయి. మనకి ఏమన్నా సాధనలో ముందుకు వెళ్లకుండా ఏమన్నా చేయాలంటే కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే దత్తుడు వారిని నమ్మినప్పుడు మనకి ఎవరైనా ఏదన్నా సాధనలో అడ్డంకులు కావాలని చేసినా కూడా అవి తొలగించేది కూడా ఆయనే. మనకే తెలియకుండా ఆయన తొలగిస్తాడు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన తీసేవాడే దత్తుడు. అటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి ఉపాసనలో ఉంటే ఖచ్చితంగా ఈ అనుభవాలన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, ఆవహిస్తూ ఉంటాయి, గట్టిగా అరుస్తారు, కోపం వస్తుంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆ సాధనలో ఇంకా ఆటంకాలు కలిగించినప్పుడు కూడా అవి ఆపకుండా ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ దత్తాత్రేయుల వారి పాదాలనే పట్టుకోవాలి. వెళ్ళగా ఒక చోట శాంతమవ్వాల్సిందే. ఇప్పుడు చాలామంది ఉపాసన చేసేటప్పుడు దత్తాత్రేయుల వారు మనకి ఇది వైరాగ్య చింతన వైపు తీసుకెళ్తాడు, సంసార భోగాలను ఇవ్వడు అంటారు. ఇది నిజమా? ఆయన ఇటు వైరాగ్యాన్ని వైభోగాన్ని రెండింటిని ఇస్తారా? ఖచ్చితంగా రెండింటిని ఇస్తాడు. ఎందుకంటే నేను సంసారంలోనే ఉన్నాను, మరి నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. అది ఇప్పుడు చెప్పాను కదా, కార్తవీర్యార్జున కదా, ఆయన్ని రాజభోగాలు అనుభవించమన్నాడు, రాజపరిపాలన చేయమన్నాడు. పూర్తిగా త్యజించి ఆ యోగ సాధనలో అష్టసిద్ధులు ఆయనకి లభించేటట్టు చేశాడు కదా, యోగ రహస్యాలన్నీ చెప్పి స్వామి. పూర్తిగా యోగ సాధనలోనే ఉండని చెప్పలా. నీ కార్యక్రమం నువ్వు చేస్తూ ఈ 32 పళ్ళు మధ్యన నాలుక ఎట్లా అయితే అంటుకోకుండా ఎంత జాగ్రత్తగా వెళుతుందో అట్లాగే ఈ భవబంధాలు నీకు అంటకుండా ఆయన్నే నమ్ముకుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నీ ఆత్మను గుర్తిస్తూ, నీకిచ్చిన పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మనం అందుకోవాల్సిన స్థాయిని ఆయన ఇస్తాడు. అయితే నా దగ్గరికి మొన్న మామూలుగా ఆస్ట్రాలజీ కోసం ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎంతసేపటికి పెళ్లి చేసుకోను, నేను ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను అనే కాన్సెప్ట్లో ఉంది. మనకి ఆధ్యాత్మికత అనేది రెండింటినీ అనుభవించమంది, కానీ ఇలాంటి పరిస్థితి ఒకరికి సంభవించినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి మార్గనిర్దేశం చేయాలి? ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క రహస్యం ఉంటుంది నాయన. వారి పూర్వజన్మ కర్మలను బట్టి ఒక్కొక్క స్థాయిని స్వామివారు అందిస్తుంటారు. ఇది నువ్వు సంసారంలో ఉండి చెయ్యి అంటే అది వాళ్ళకే కరెక్టు. నువ్వు పూర్తిగా అన్నిటినీ త్యజించి చేస్తాను అంటే అది వాళ్ళకే కరెక్టు. అంతేగాని ఎవరిని కూడా బలవంతంగా నువ్వు పూర్తిగా సన్యసించి చెయ్యి అనేది స్వామివారు ఉపదేశించలేదు. వాళ్ళ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అది మనం చెప్తాం, చెప్పిస్తాడు స్వామి, ఇది అది రెండూ చెయ్యి, రెండూ కరెక్టే అని. పూర్తిగా సన్యాసం తీసుకొని చేయాలంటే స్వామి కార్యక్రమం అది చాలా సులభం. కానీ ఇటు సంసారంలోనూ ఉంటూ అది ఆధ్యాత్మికంలోనూ ఉండాలనేదే చాలా కష్టమైన ప్రయత్నం కూడా. దీంట్లోనే ఎక్కువ జ్ఞానం లభిస్తుంది నాకు తెలిసినంత వరకు. అయితే ఇప్పుడు సాధన చేసేటప్పుడు చాలా నియమాలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధనకి నియమాలకి పాటించడం అనేది చాలా కష్టంగా మారింది. అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉపాసన చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి ఆధ్యాత్మికంగా? అంటే ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంది కదా, అప్పుడు ఆ యుగానికి ఆ ధర్మం కరెక్ట్. అట్లాగే మనం మనిషిగా కింద స్థాయిలకి వచ్చే కొద్దీ కూడా ఈ ధర్మాలన్నీ కూడా స్వామి చాలా షార్ట్కట్ చేసేసాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే నీకు వీలవుతుందో అదే విధంగా చేయమన్నాడు. కేవలం నామస్మరణతోనే నీకు ఇక్కడ ముక్తిని ఇచ్చేస్తున్నాడు. ఈ కలియుగంలో అంత సులభమైన మార్గం ఇచ్చేశాడు. ఇప్పుడు అందరూ ఉన్నారు, అందరూ ముట్టుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే అది మనం ఏమీ చేయలేం. ఆ కాలానికి అనుగుణంగా మనం వెళ్ళిపోతుండాలి. ఆ టైంలో నువ్వు శుద్ధంగా ఉంటే చాలు. నువ్వు సాధన సమయంలో నువ్వు శుద్ధంగా ఉంటే చాలు. అయితే అమ్మ, చాలామంది మానసిక వికారాల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్యోగ జీవితం కావచ్చు, ఆర్థిక జీవితం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇవి సాధన చేస్తే తగ్గుతాయి. కానీ ఇవి ఉన్నప్పుడు సాధనకి మనసు కుదరదే, అది ఎలా?
ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగావు నాయన. నిజంగానే ఆ టైంలో మనం ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మ పలానా చేసుకో, ఈ సాధన చేసుకో, ఈ మంత్ర సాధన చేసుకో, ఈ క్రియాయోగం చేసుకో అని చెప్తాం. కానీ ఆ బాధతో వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు తొందరగా దీంట్లోకి రాలేరు. కానీ నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా స్వామి నీ వైపు 1000 అడుగులు వేస్తాడు. నువ్వు ఫస్ట్ చేస్తానని సంకల్పించుకో, నేను దిగుతానని సంకల్పించుకో. నీ మనసు నీ కంట్రోల్లో లేనప్పుడు మనం చేయలేం. కాకపోతే నీ మనసుని అధీనం చేసుకోవడానికి మళ్ళీ ఆ దత్తపాదాలే పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎందుకంటే మనం అంటారు కదా, ఇప్పుడు చాలా బాధలో ఉన్నప్పుడు ఒక సినిమా చూస్తారు, బయటకు వెళ్తారు, తిరుగుతారు, ఇవన్నీ చేయగలుగుతున్నావు కదా, ఏ సాధన ఎందుకు చేయలేకపోతున్నావు? అమ్మ కూర్చోవాలి, మంత్రం చెప్పాలి, ఇంత టైం వేస్ట్ అవుతుంది, గంట సేపు కూర్చోవాలా, ఇట్లాంటి డౌట్స్ వస్తుంటాయి. అప్పుడు నీ దృష్టి బయట ప్రపంచం మీద ఉంది కానీ లోపలికి లేదు. నువ్వు లోపల చూడు, నిన్ను నువ్వు శాంతింప చేసుకుంటూ నీ లోపలికి ప్రయాణం సాగించు, అప్పుడు అది శాంతమవుతుంది. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. చాలా చాలా కృతజ్ఞత. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుందాం. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.